Yeah. Okay, hello everybody. So we're going to start chapter 2 today in the book Power of Now. ఇది సెకండ్ చాప్టర్. మనం లాస్ట్ చాప్టర్ అంతా మనం తెలుసుకున్నది, we learned everything about మన ఆలోచనలు ప్రస్తుత క్షణంలో లేకపోతే అటు ఇటు వెళ్ళినప్పుడు మనం ఎంత బాధకి గురవుతాము, దానికి కారణం ఎట్లా అవుతుంది. అది కాకుండా మనం ప్రస్తుత క్షణంలో ఉంటే మనం ఆ క్రియేటివ్ ఫోర్స్తో, ఆ చైతన్యంతో కనెక్టెడ్గా ఉంటే ఎంత చక్కగా అద్భుతంగా జాయ్, పీస్, ఫ్రీడమ్ అనేది ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తామో, అలాగే అక్కడి నుంచి ఈ థాట్స్ నుంచి ఎమోషన్స్ గురించి కూడా కొంచెం డిస్కస్ చేశారు. ఆ థాట్స్ని క్యాచ్ చేయకపోతే అవి ఎమోషన్స్గా మారి అది నెగిటివ్ ఎమోషన్గా మారొచ్చు. అలాగే పాజిటివ్ ఎమోషన్స్ మనం ఏదైతే ఫిజికల్ లెవెల్లో అనుభవిస్తున్నామో అవి చాలా టెంపరీగా ఉండి దానికి మనం ప్రైమోడియల్ జాయ్, బ్రహ్మానంద స్థితికి ఎంత దూరం అవుతున్నాము అనేది మాట్లాడారు. అలాగే లాస్ట్ చాప్టర్లో లాస్ట్ చెప్పింది ఏంటంటే, మనం 2 రకాల బాధతో మనం మానవులు మన హ్యుమానిటీ అంతా వేర్ సఫరింగ్ ఫ్రమ్ 2 kinds ఆఫ్ పెయిన్. 2 రకాల బాధలతో బాధపడుతున్నాం. ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు జరిగే మూమెంట్లో ఒకటి, అంటే ఈ రోజు జరిగేది ఒకటి, మనం పాస్ట్లో జరిగిపోయింది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అట్లా జరిగిపోయింది కూడా నెమరేసుకుంటూ మళ్ళీ ఆ మెమరీస్లోనే జీవిస్తూ అట్లా 2 రకాలుగా బాధపడుతున్నాం అనమాట. అంటే బాటమ్ లైన్ ఈజ్ వేర్ ఆల్వేస్ సఫరింగ్, ఆ బాధలో ఉంటున్నాం. సో ఇప్పుడు ఈ సెకండ్ చాప్టర్ ఏం చెప్తున్నారంటే, ఆ బాధ నుంచి బయటికి ఎలా రావాలి దాని గురించి మెయిన్ ఫోకస్ దీని మీద ఈ చాప్టర్లో చేస్తున్నారనమాట. ద చాప్టర్ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. కాన్షియస్నెస్ ద వే అవుట్ ఆఫ్ పెయిన్. చైతన్యం, ఆ మూల చైతన్యం, దానితో మనం బాధ రహిత స్థితికి ఎలా వస్తాము, దుఃఖరాహిత్యాన్ని గురించి చెప్తున్నారు అనమాట. సో దిస్ స్టార్ట్స్ విత్ క్రియేట్ నో మోర్ పెయిన్ ఇన్ ద ప్రెజెంట్. ఇదంతా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఆడియన్స్లో ఒక ఆయన క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమని? నోబడీస్ లైఫ్ ఈజ్ ఎంటైర్లీ ఫ్రీ ఆఫ్ పెయిన్ అండ్ సారో. Isn't it a question of learning to live with them rather than trying to avoid them? ఇది నాకు ఈ క్వశ్చన్ చదవంగానే నాకు బ్రహ్మానందం డైలాగ్ ఒకటి గుర్తొచ్చింది. ఒక మూవీలో బ్రహ్మానందం ఎవరో తెలియదు కానీ ఒక జోక్ ఇది. జాతకాలు చెప్పేవాడి దగ్గరికి వెళ్ళి, నాకు అంత కష్టాలుగానే ఉన్నాయి, ఎట్లాగా నాకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది, ఎప్పుడు నాకు మంచి రోజులు వస్తాయి చెప్పమని చేయి చూపిస్తాడు. చూపిస్తే అతను చెప్పేవాడు అంటాడు, నీకు 19 years ఉంటుంది ఇట్లాగే అంటాడు. అయితే తర్వాత అంతా బాగుంటుందా అంటే, లేదు నీకు ఆ దరిద్రానికి అలవాటు పడతావు అంటాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగేది కూడా నాకు అట్లాగే ఉంది. మనం ఎట్లాగో అందరూ సఫర్ అవ్వాల్సిందే, అందరూ ఏదో ఒక బాధలోనే ఉన్నాము, రాదర్ దాన్ ట్రయింగ్ టు అవాయిడ్ ఇట్, మనం ఆ బాధతోనే ఉండిపోవచ్చు కదా అని అడుగుతున్నారు ఆయన. దానికి ఎకార్ట్ టోల్ గారు ఏం చెప్తున్నారు? ద గ్రేటర్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ పెయిన్ ఈజ్ అన్నెసెసరీ. అంటే ఏంటి, నాకు ఇది ఆ ఫస్ట్ సెంటెన్స్ చదవగానే when I read it, unnecessary అన్న మాట ఎందుకు వాడారు ఈయన అంటే, there is something opposite which is necessary. What is that pain that is necessary? అంటే మనకి హ్యూమన్ పెయిన్ అంటే బాధ అనేది కూడా అవసరమా అని అనిపించింది ఆ క్వశ్చన్ వచ్చింది. అంటే మనకేదో ఒక సిచ్యువేషన్ వచ్చింది, దానివల్ల మనకేదో బాధ కలిగింది, సరే అది ఓవర్కమ్ అయిపోయి నెక్స్ట్ వెళ్తాం. అంటే అది మనకి ఎందుకు వచ్చింది, అదేదో మనకి అవసరం ఉండి అందులో నుంచి మనం ఏదో నేర్చుకోవాలి కాబట్టే అది వచ్చింది అని అనుకొని ముందుకెళ్ళాలి, అది దానికి అర్థం. అది దట్ ఈస్ ఎ నెసెసరీ పెయిన్. యూ నీడ్ దాట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్ టు మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ స్టెప్. అలా అర్థం చేసుకోవాలని. ఇట్ ఈస్ సెల్ఫ్ క్రియేటెడ్ యాజ్ లాంగ్ యాజ్ ద అన్అబ్జర్వ్డ్ మైండ్ రన్స్ యువర్ లైఫ్. అంటే ఇందులో ఆ కొంత భాగమే, ఎప్పుడు మనం నేర్చుకుని పక్కకు వచ్చే భాగం అనే బాధ, ఆ దుఃఖం ఏదైతే ఉందో అది చాలా కొద్దిగా. రెస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ 90% మనం ఏంటంటే అన్నెసెసరీగా క్రియేట్ చేసుకునే పెయినే ఎక్కువ. ఆ బాధ అనేది మనం సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్, మనకు మనం క్రియేట్ చేసుకుంటున్నాం. కొద్దిగానే మనకు కావలసింది, నేర్చుకోవాల్సింది, లెసన్ నేర్చుకోవాల్సింది కొద్దిగా అయితే 10% అయితే 90% ఆఫ్ అవర్ హ్యుమానిటీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ అన్నెసెసరీ పెయిన్. ఏదో ఒకటి పిచ్చి ఆలోచనలు చేసి మైండ్ వెనక్కి ముందుకెళ్ళిపోయి ఏదో చెడు జరుగుతుందేమోనని ఆ బాధను ఇప్పుడే అనుభవించటం, దానివల్ల లేకపోతే పాస్ట్ జరిగిన దాని గురించి ఆలోచించడం వల్ల ఈ దుఃఖం అనేది వస్తుంది. బికాస్ మన మైండ్ని మనం అబ్జర్వ్ చేసుకోవట్లేదు.
The pain that you create now is always some form of non-acceptance, some form of unconscious resistance to what it is. ఎందుకు ఇంత బాధకి గురవుతున్నాం మనము అంటే, బికాస్ వీ డోంట్ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. మనకు ఒక సిచ్యువేషన్ ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని మన యాజ్ ఈజ్గా ఎట్లా ఉన్నది అట్లా యాక్సెప్ట్ చేయలేము. దాని చుట్టూతో ఒక స్టోరీ అల్లుకుని నాకు ఎందుకు ఇట్లా జరిగింది, ఇట్లా జరుగుండాల్సింది కాదు, నేను ఈ ఈ కొంచెం వెనక్కి వెళ్ళిపోయి సో ఇది ఇలా జరగకుండా పోతే ఈ క్షణంలో నేను ఇది సఫర్ అయి ఉండేదాన్ని కాదేమో, అలాంటి ఆ మైండ్ ఏదైతే ఉందో వెనక్కి ముందుకి ఆ స్టోరీ క్రియేట్ చేసుకుంది. రాదర్ దాన్ ఓకే ఇప్పుడు ఇది జరిగింది, ఏం జరిగింది, ఈ సిచ్యువేషన్ నాకేం నేర్పుతోంది, నన్ను ఎవరో మోసం చేశారు, ఓకే ఇప్పుడు వెళ్ళి వాడిని తిట్టుకొని నిన్న నేను ఎందుకు వాడిని నమ్మాను అని వెనక్కి వెళ్ళిపోయి ఆలోచించుకునే కంటే ఓకే ఫైన్, ఈ సిచ్యువేషన్ నేను ఇప్పుడు ఫేస్ చేయాలి, లెట్ us see why this has come, ఎందుకు వచ్చింది నాకు, లెట్స్ ఇన్వైట్ దట్ ప్రాబ్లం, దీంట్లో నాకు ఏదో నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టే వచ్చింది, లెట్స్ లెర్న్ ఫ్రమ్ ఇట్, అండ్ నెక్స్ట్ టైం అట్లాంటిది ఏదైనా ఉన్నప్పుడు నేను రిపీట్ చేయకుండా ఉంటాను అని జస్ట్ లెట్ గో. అలా ఉన్నప్పుడు దెన్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ అండ్ యాక్సెప్టింగ్ ద సిచ్యువేషన్, ఆ స్టోరీస్ అల్లుకోకుండా. On the level of thought, the resistance is some form of judgment. ఇది ఒక మనం నేర్చుకున్నాం కదా, ఒక ఆలోచన లాగా ముందు స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎమోషన్ అవుతుందని. ఆలోచన లెవెల్లోనే ఉన్నప్పుడు ఏంటంటే ఆ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఒక జడ్జిమెంట్ గా స్టార్ట్ అవుతుంది. ఈ జడ్జిమెంట్ అంటే తెలుసు కదా, మన మీద మనం నిందలు మోపుకోవటం కానీ, మనం క్రిటిసైజ్ చేసుకోవటం కానీ, పక్కన వాళ్ళని అంటం కానీ, వాడు చెడ్డవాడు, వాడు ఇది వాడు అదే అని లేబుల్ చేయటం కానీ, అట్లా ముందు ఆలోచనలో స్టార్ట్ అవుతుంది అనమాట. ఆన్ ద ఎమోషనల్ లెవెల్ ఇట్ ఈస్ సమ్ ఫార్మ్ ఆఫ్ నెగిటివిటీ. అది మనం ఎప్పుడైతే ఆలోచన పక్కన వాళ్ళ మీద వీడు మోసగాడు అన్న ఒక లేబుల్ క్రియేట్ చేసుకున్నామో, నెక్స్ట్ ఎమోషన్ ఏమవుతుంది, మనకి యాంగర్ మొదలవుతుంది లోపల నుంచి. అదేంటంటే ఒక నెగిటివ్ ఎమోషన్ లాగా బయటకు వస్తుందని చెప్తున్నారు. ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ డిపెండ్స్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ రెసిస్టెన్స్ టు ద ప్రెసెంట్ మూమెంట్. అది ఎంత మనం ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయకుండా ఎంత బిల్డ్ చేసుకుంటామో దాని మీదే ఉంటుంది ఆ ఇంటెన్సిటీ అంతా కూడా. ఎంత లోపల మనం మగ్గిపోతా ఉన్నప్పుడు ఆ ఇంటెన్సిటీ అంతా అట్లా బిల్డ్ అవుతా ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ టు ద ఆ ప్రెసెంట్ మూమెంట్ ని మనం యాక్సెప్ట్ చేయలేకపోవటం. అండ్ దిస్ ఇన్ టర్న్ డిపెండ్స్ ఆన్ హౌ స్ట్రాంగ్లీ యూర్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ మైండ్. అట్లా ఎందుకు జరుగుతోంది అంటే, మన మైండ్ ఆడే మైండ్ గేమ్స్ ఎప్పుడైతే మన మైండ్ వెనక్కి తీసుకెళ్ళి వీడిని నువ్వు నమ్మావు అని నన్ను నేను క్రిటిసైజ్ చేసుకోవటం, లేకపోతే ఆ మనిషిని నేను నానా తిట్టుకోవటం, ఆ మైండ్ చేసే గేమ్స్ నన్ను ఇక్కడ ఉండనివ్వట్లేదు. నా మైండ్ ఎప్పుడు వెనక్కి తీసుకెళ్ళి ఆ స్టోరీలోకి తీసుకెళ్తాంది. అందుకని నేను అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అది మెయిన్ రీజన్ వై నేను ఈ ప్రెసెంట్ మూమెంట్లో ఉండి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నా మైండ్ ఉండనివ్వట్లేదు. మైండ్ ఆల్వేస్ సీక్స్ టు డినై ద నౌ అండ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. ఆ మైండ్ ఎప్పుడు మనని ఈ ప్రస్తుత క్షణంలో ఉండనివ్వలేదు. ఎందుకంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎనర్జీ. దానికి కూడా ఆ లైఫ్ కావాలి. దానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే వెనక్కి మన ఆ ప్రెసెంట్ మూమెంట్లో నుంచి వెనక్కి కానీ లేకపోతే ఫార్వర్డ్ టు ఫ్యూచర్ తీసుకెళ్ళినప్పుడే దానికి అనేది స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఆ మైండ్కి. అదేంటి ఈగో. ఆ అహానికి పెరిగే ఆ ఎనర్జీ ఎందుకు వస్తుందంటే ఆ ఫ్యూచర్లోకి పాస్ట్లోకి వెళ్ళినప్పుడు. ఇన్ అదర్ వర్డ్స్, ద మోర్ యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ మైండ్ ద మోర్ యూ సఫర్. అట్లా ఎప్పుడైతే మనం ఉన్నామో ఆ సఫరింగ్ అనేది తప్పదు, మనకి దుఃఖం అనేది తప్పదు. ఆర్ యూ మే పుట్ ఇట్ లైక్ దిస్, ద మోర్ యు ఆర్ ఏబుల్ టు ఆనర్ అండ్ యాక్సెప్ట్ ద నౌ ద మోర్ యు ఆర్ ఫ్రీ ఆఫ్ పెయిన్, ఆఫ్ సఫరింగ్ అండ్ ఫ్రీ ఆఫ్ ఈగోయిక్ మైండ్. అలా కాకుండా ప్రస్తుత క్షణంలో ఉండి దేన్ని ఎవరి మనిషినైనా అయి ఉండొచ్చు, సిచ్యువేషన్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళని యథావిధిగా ఎలా ఉన్నది అలాగా యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు అదే మనకి దుఃఖరాహిత్య స్థితికి తీసుకెళ్తుంది. అది దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ పెయిన్ అండ్ సఫరింగ్. అది ఏంటంటే ఫ్రీ ఆఫ్ ఈగోయిక్ మైండ్. ఎప్పుడైతే మనం ఆ ప్రెసెంట్లో ఉన్నామో ఆ ఈగో మైండ్ అక్కడ వీఆర్ కిల్లింగ్ ఇట్ రైట్ దేర్. ఇంక దానికి పవర్ పోయింది, అది ఫ్లాట్గా కొలాప్స్ అయిపోతుంది. దెన్ దట్ గివ్స్ అస్ మోర్ క్రియేటివ్ పవర్. అది మన చైతన్యంతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది అన్నమాట. వై డస్ ద మైండ్ హ్యాబిచువల్లీ డినై ఆర్ రెసిస్ట్ ద నౌ? అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది? మైండ్ ఎందుకని నన్ను ఉండనివ్వట్లేదు? ఎందుకంటే
మైండ్ కంట్రోల్ పోతుంది. ఎప్పుడైతే మనకి ఈ ప్రస్తుత క్షణంలో వచ్చేస్తామో దానికి ఉన్న పవర్ కోల్పోతుంది. ఇట్ డజంట్ వాంట్ టు లూజ్ ఇట్స్ పవర్. ఆ పవర్ స్ట్రగుల్‌తోనే మనని అటు ఇటు తిప్పుతా ఉంటుంది. బికాజ్ ఇట్ కెనాట్ ఫంక్షన్ అండ్ రిమైన్ ఇన్ కంట్రోల్ వితౌట్ టైమ్. ఆ టైం ఎప్పుడైతే మనకి ఎలాబరేట్‌గా ఫ్యూచర్‌లో ఒక ఇన్ఫినిట్ టైమ్ స్పేస్ ఉంది మనకి. బ్యాక్ వెళ్ళిపోతే కూడా పాస్ట్‌లోకి వెళ్ళిపోతే ఎంతో ఉంది మనకు ఆలోచించుకోవటానికి. అంత ఆలోచించుకునే ఉన్నప్పుడు పాసిబిలిటీ ఉన్నప్పుడు మైండ్‌కి ఏం కర్మ ఇక్కడికొచ్చి ప్రెజెంట్ మొమెంట్‌లో ఈ సెకండ్‌లో ఇక్కడ ఉండు అంటే ఉండదది. అది దానికి నొక్కేసి బిగిసిపోయినట్టు ఉంటుంది. దానికి కంట్రోల్ పోయినట్టు ఉంటుంది. అందుకని ఇట్ లైక్స్ టు టేక్ అస్ అవే ఫ్రమ్ ఇట్. సో ఇట్ పర్సీవ్స్ ద టైమ్‌లెస్ నౌ యాజ్ థ్రెటనింగ్. టైమ్ అండ్ మైండ్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్సెపరబుల్. ఆ టైము, మైండ్ అనేది దాన్ని మనం విభజించలేము. మైండ్ ఎప్పుడు ఆ టైంతో ముందుకో వెనక్కో ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. దానికి ఇక్కడ ఉండాలంటే ఇట్స్ థ్రెటనింగ్. ఆ ప్రస్తుత క్షణంలో ఉండాలంటే. ఇమాజిన్ ద ఎర్త్ డివాయిడ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ఇన్హాబిటెడ్ ఓన్లీ బై ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అసలు మనం ఒక ఊహించుకొని మనుషులు అనేదే ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు. ఎర్త్ మీద భూప్రపంచం మీద ఎక్కడ మనుషులు అనేవాడు లేడు. ఒట్టి మొక్కలు, ఈ మినరల్ అంటే రాళ్ళు, రప్పలు, జలపాతాలు ఇవే ఉన్నాయి అనుకోండి, యానిమల్స్ ఇట్లాంటివి. అసలు వాటికి ఫ్యూచరు, పాస్ట్ అనేది ఏమన్నా ఉంటుందా? వాటికి అసలు ఒక టైం సెన్స్ కానీ ఆ టైంతో పాటు వాటి వెళ్తాయా అని అడుగుతున్నారు. కుడ్ వి స్టిల్ స్పీక్ ఆఫ్ టైమ్ ఇన్ ఎనీ మీనింగ్ఫుల్ వే? వాటికంటూ అసలు ఆ టైం అంటేనే తెలియదు వాటికి. ద క్వశ్చన్ ఇప్పుడు వెళ్ళి ఒక యానిమల్ని వెళ్ళి ఆ టైం ఏంటి అంటే వాట్ టైమ్ ఈజ్ ఇట్ అని అడిగితే, ఇఫ్ ఎనీబడి వర్ దేర్ టు ఆస్క్ ఇట్, వుడ్ బి క్వైట్ మీనింగ్లెస్. ద ఓక్ ట్రీ ఆర్ ఈగిల్ వుడ్ బి అమ్యూజ్డ్ బై దట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ మనం ఏ జంతు జాతి ఎవరిని అడగలేము, ఒట్టి మనుషుల్నే అడగగలం. వాట్ టైమ్ దే వుడ్ ఆస్క్. అంటే టైం అంటే ఏంటి అని అడుగుతాయి అంట. వెల్ ఆఫ్ కోర్స్ ఇట్స్ నౌ. వాటికి ఏంటంటే వాటి అన్నిటికీ ఏంటంటే టైం అంటే ప్రస్తుత క్షణం. వాటికి ఇప్పుడు ఆహారం దొరికిందా, తిన్నామా అంతవరకే. ద టైమ్ ఈజ్ నౌ, వాట్ ఎల్స్ ఈజ్ దేర్ అని అంటాయంట. సో ఎస్, వీ నీడ్ ద మైండ్ యాజ్ వెల్ యాజ్ టైమ్ టు ఫంక్షన్ ఇన్ దిస్ వరల్డ్. అప్పుడంటే మనకు వెంటనే ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది వినేవాళ్ళకి, ఇదేంటి ఇట్లా అంటున్నారు, టైం లేకపోతే ఎట్లాగా? ఇప్పుడు మనం ఈ సెషన్ స్టార్ట్ చేసామంటే 8:30 ఒక టైం పెట్టుకుని జాయిన్ అవుతున్నాం. సో వీ నీడ్ దట్. అంటే దానికి ఒక చిన్న ఆలోచన కావాలి, ఒక చిన్న ప్లానింగ్ కావాలి. అట్లా లేకపోతే ఎట్లాగా అని అడుగుతున్నారు. అంటే మన వర్క్‌కి వెళ్ళేటప్పుడైనా ఏదైనా సరే ఆ టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. కాకపోతే ఇక్కడ చేసేది ఏంటంటే మనం కొంతవరకు ప్లాన్ చేసుకుంటున్నాం. ఇంతవరకు రావాలి, ఓకే. ఈ సెషన్‌కి రావాలంటే ఆ ముందు జరిగేది మనం డిన్నర్ పెట్టేసుకోవటము ఫ్యామిలీకి, దానికి ఒక చిన్న ప్లానింగ్ అండ్ దానికి సంబంధించింది ఏదన్నా పెట్టుకొని మనం ఇక్కడ చేసుకుంటున్నాం. సరే, దానికి ఒక ఎంతో ఆలోచన కానీ ఆ వైటల్ ఎనర్జీని వేస్ట్ చేయాల్సిన పని ఎంత మాత్రం లేదు. ఒక చిన్న ప్లానింగ్, జస్ట్ టు ద పాయింట్ అండ్ గో బియాండ్. రేపు గురించి కొద్దిగా ఆలోచించుకోవాలనుకోండి. ఓకే, పొద్దున బ్రేక్ఫాస్ట్ నాకు ఇది చేయాలి, వర్క్‌కి వెళ్ళేటప్పుడు నాకు ఇది రెడీగా ఉండాలి, దట్స్ ఇట్. ఇంక దాని నుంచి స్టోరీస్ వెళ్ళి ఇది కాకపోతే అది చేయాలా, ప్లాన్ ఏ కావాలా, ప్లాన్ బి ఫెయిల్ అయితే ఏం చేయాలి, ప్లాన్ సి ఏంటి, ఇంత ఆలోచన అక్కర్లేదన్నమాట. జస్ట్ టు ద పాయింట్ అండ్ కమ్ బ్యాక్ టు ద ప్రెజెంట్ మూమెంట్. అది చెప్తున్నారు. మనకి టైము, మైండ్ 2 కావాలి. బట్ టు సర్టెన్ ఎక్స్టెంట్, వెరీ స్మాల్ ఎక్స్టెంట్ దాన్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. But there comes a point where they take over our lives and this is where the dysfunction, pain and sorrow set in. మనం అట్లా చెయ్యం. ఒక మొమెంట్ అట్లా ముందుకి వెనక్కి అట్లా వెళ్ళి వచ్చేయటం కాకుండా దాన్ని మనం కంట్రోల్ చేయనిస్తున్నాం. ఎప్పుడో ఇంకా ఏదో ప్లానింగ్, ఇంకా ప్లానింగ్, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని కొట్టుకుంటూ ఉండటం వల్లనే మనకి ఆ బాధ అనేది వస్తుంది అని చెప్తున్నారు. The mind, to ensure that it remains in control, seeks continuously to cover up the present moment with past and future, and so as the vitality and infinite creative potential of the being, which is inseparable from the now, which becomes covered up by time, your true nature becomes obscured by the mind. అదే చెప్తున్నారు. ఈ మైండ్ని మనం ఆ కంట్రోల్ పోతుంది అన్న భయంతో మన ఎప్పుడు ఈ ప్రస్తుత క్షణంలో అనేది ఉండనివ్వదు. ఉండలేకపోవటం వల్ల మనం ఆ బ్రహ్మానంద స్థితి ఏదైతే ఉందో దానిని మనం అనుభవించలేకపోతున్నాము. ఎందుకంటే మనం ఎప్పుడు దుఃఖంలో ఉంటున్నాం. ఎదర్
పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఉంటున్నాం. ఈ ప్రస్తుత ప్రెజెంట్ క్షణం మన బహుమతిగా ఇవ్వబడిన ఈ క్షణం ఏదైతే ఉందో అందులో ఉన్న బ్రహ్మానంద స్థితిని మనని మైండ్ అనుభవించనివ్వట్లేదు. An increasingly heavy burden of time has been accumulating in human mind. All individuals are suffering under this burden, but they also keep adding to it every moment. Whenever they ignore or deny that precious moment or reduce it to a means of getting to some future moment which only exists in the mind, never in the actuality. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏదో జరుగుతోంది అనుకోండి, మనకి ఏదో ఒక అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ ఏదో జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, అబ్బా రేపు బాగుంటుందిలే, ఈ రోజు ఇంత దరిద్రంగా జరిగింది, నా డే అంతా ఏదో హడావిడిగా ఉంది, వర్క్లో హడావిడిగా ఉంది, ఇంట్లో సరిగ్గా లేదు, ఇంటికి వస్తేనేమో పిల్లలు ఇల్లు కొట్టుకుంటున్నారు, టుమారో విల్ బి ఏ బెటర్ డే అన్నట్టు అది ఫ్యూచర్లోకి వెళ్ళిపోతాం మనం. సో అదేంటంటే ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసుకుంటాం. రేపు ఎట్లా ఉంటుందో వీ డోంట్ నో, మనకి తెలియదు రేపు ఎట్లా ఉంటుందో, రేపు ఇంకా దరిద్రంగా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే దట్ గివ్స్ అస్ సమ్ మెంటల్ పీస్. ఏదో రేపు గురించి ఆలోచిస్తే సరేలే, అదొక ఒకలాంటి టెంపరీ ఆనందం అనేది ఏదో దొరుకుతుంది అనమాట. ఇప్పుడు ఇగ్నోర్ చేసేసి ఫ్యూచర్లోకి వెళ్ళిపోతే. The accumulation of time in the collective and individual human mind also holds a vast amount of residual pain from the past. అట్లా accumulation of time అదేంటంటే మనం ఎప్పటి నుంచో అట్లా పెయిన్ పాస్ట్ నుంచి అట్లా క్యారీ చేస్తూ ఉంటాం, ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు జరిగేది ఇగ్నోర్ చేస్తాం, ఫ్యూచర్లోకి వెళ్ళిపోతాం. అట్లా మనం ఎప్పుడు యాక్సెప్ట్ చెయ్యం. ఈ రోజున్నది యాక్సెప్ట్ చేసి దాన్ని అక్కడికక్కడ రిలీజ్ చేసుకుంటే ఇప్పుడున్న క్షణంలో ఉన్న పెయిన్ అనేది రేపటికి వెళ్ళదు. ఏ రోజుకి ఆ రోజే మనం క్లియర్ చేసేసుకుంటున్నాం. జస్ట్ లైక్ వీ టేక్ బ్యాత్ ఎవ్రీడే. మన రోజు మన బాడీని ఎట్లాగా షవర్ చేసి క్లీన్ చేసుకుంటామో మన మైండ్ని కూడా ఇలాగే క్లెన్స్ చేసేసుకుంటూ ఉండాలి. అదే మన మెడిటేషన్ ప్రాక్టీస్, మైండ్ఫుల్నెస్ ఎందుకు చేస్తున్నామంటే ఆ ప్రస్తుత క్షణంలోకి మనం ఉండి ఇప్పుడున్న సిచ్యువేషన్ని ఇప్పుడే క్లియర్ చేసుకుంటే ఈ బ్యాగేజ్ అంతా నెక్స్ట్ మూమెంట్లోకి వెళ్ళదు. రేపటికి 10 years from now వీఆర్ ఆల్ క్లియర్. ఇది మన కర్మల్లో తీసుకున్న అట్లాగే అనుకోవచ్చు, మామూలుగా డే టు డే లైఫ్తో మాట్లాడుకున్నా అట్లాగే అనవచ్చు. మనం ఎప్పుడు కర్మ 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 అనుకుంటే పాస్ట్ కర్మలు తీర్చుకోవాలి, పాస్ట్ కర్మ అంటే మనం యూఆర్ ఆల్వేస్ డ్వెల్లింగ్ ఇన్ ద పాస్ట్. ఓకే, వీ హ్యావ్ దట్ నాలెడ్జ్, నాకు ఆ జ్ఞానం ఉంది, నేను ఇప్పుడు చేశానంటే కర్మఫలమే అనుభవిస్తున్నాం మనం, మంచి కానీ చెడు కానీ. మంచి జరుగుతోంది, అంత హ్యాపీగా ఉందంటే ఎస్ నా క్రెడిట్ బ్యాలెన్స్ నా మంచి చేసిన దాంట్లో వాడుకుంటున్నాను. చెడు జరుగుతుందంటే నేను ఏదో చేశాను, ఓకే ఐ అగ్రీ. ఇన్ ద నౌ మూమెంట్, ఈ ప్రస్తుత క్షణంలో ఉండి అది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను తప్పు చేశాను, యాక్సెప్ట్ చేస్తున్నాను. నౌ వాట్, యాక్సెప్ట్ ఇట్. ఐ హ్యావ్ ఇల్ హెల్త్, నాకు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వచ్చింది, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎప్పుడో ఏదో ఎవరినో నేను మోసం చేసి ఏదో చేసుంటాను. ఐ ట్రూలీ బిలీవ్ దట్. నమ్మి యాక్సెప్ట్ చేసి దీని నుంచి ముందుకెళ్తున్నాను. అంతేకాని ఇంకా అదే కర్మలమ్మ నేను ఎంత తప్పు చేశాను, ఆ గిల్ట్ని క్యారీ చేయటం, దాని గురించి మళ్ళీ ఆలోచించి బాధపడటం, అయ్యో నేను ఎందుకు ఇంత తప్పు చేశాను, కొంత సారీ చెప్పుకొని ఇంకా మూవ్ ఆన్ అయిపోవటం కూడా నేర్చుకోవాలి మనం. ఒట్టి ఆత్మజ్ఞానం ఉంటే సరిపోదు, దాని నుంచి నేర్చుకొని లెట్ గో అండ్ మూవ్ ఆన్. If you no longer want to create pain for yourself and others, if you no longer want to add to the residue of the past pain that still lives on in you, then don't create any more time, or at least no more than is necessary to deal with the practical aspects of your life. అదే చెప్తున్నారు, ఇంకా పెయిన్ క్రియేట్ చేయలేదు. ఆల్రెడీ పాస్ట్ ఎన్నో జరిగిపోయినాయి, మనకి నచ్చనివి, ఎంతో బాధని మనం క్యారీ చేస్తున్నాం. అట్లీస్ట్ ఇప్పుడైనా సరే తెలుసుకొని ఈ ప్రస్తుత క్షణంలో ఉండి ఇక్కడి నుంచి క్లియర్ చేసుకుందాం. అంటే ఏంటి, మన కర్మ భాషలో చెప్పుకోవాలంటే ఆగామి కర్మలు క్రియేట్ చేసుకోకుండా అదే పవర్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. అంటే మన చేతిలో ఆ పవర్ ఉంది, ఇప్పుడు ఉంది. ఆ పాస్ట్ లో జరిగిపోయిన మనం ఏం చేయలేం. ఆ కర్మలు మనం ఎలా క్లియర్ చేసుకుంటాం అనేది మన వాటి మీద స్ట్రెంగ్త్ లేదు, మనం ట్రై చేస్తున్నాం అంతే. కానీ ఈ ప్రస్తుత క్షణంలో వీ హ్యావ్ సో మచ్ పవర్ టు క్రియేట్ వాట్ వీ వాంట్ టు క్రియేట్. మనం ఫ్యూచర్ నెక్స్ట్ మూమెంట్లో మనం ఏం చూడాలనుకుంటున్నామో ఆ క్రియేట్ చేసే పొటెన్షియల్ మనకి ఈ నిమిషంలో ఇవ్వబడి ఉంది. అది ఎప్పుడంటే
మనం ఈ మూమెంట్లో ఉండి వెన్ వి స్టే సెంటర్డ్ క్రియేటివ్ పొటెన్షియల్తో ఆ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనం ఏం క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ మూమెంట్లో రేపు అనేది మన చేతిలో ఉంది. అదొక ఆయుధం మనకి ఇవ్వబడింది. హౌ టు స్టాప్ క్రియేటింగ్ టైమ్, రియలైజ్ డీప్లీ దట్ ద ప్రెజెంట్ మూమెంట్ ఈజ్ ఆల్ యూ ఎవర్ హ్యావ్. అసలు చెప్పాలంటే మన చేతిలో ఉన్నదే ఈ ప్రెజెంట్ మూమెంట్. మన మైండ్ చేసే ఈ డ్రామాతో, ఇల్యూజన్తో వెనక్కి ముందుకు వెళ్తున్నాం, కానీ మనం వెనక్కి వెళ్ళి ఏమీ చేయలేం. మనకు ఉన్నదే ప్రెజెంట్ మూమెంట్. రేపు అనేది లేదు. ఆ రేపు ఎప్పుడైతే వస్తుందో అది మళ్ళీ ప్రెజెంట్ మూమెంట్లో ఉండే మనం దాన్ని అనుభవిస్తాం. అందుకని నిన్న లేదు, రేపు లేదు. ద ఓన్లీ థింగ్ వాట్ వీ హ్యావ్ ఈజ్ నౌ. ఉన్నదే ప్రస్తుత క్షణం అన్నమాట. నౌ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ యువర్ లైఫ్. Whereas before you dwelt in time and paid brief visits to the now, you have your dwelling place in the now and pay brief visits to the past and future when required to deal with the practical aspects of your life situation. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు వరకు మనం ఏం చేస్తున్నాం, ఎక్కువ పాస్ట్ లోను ఫ్యూచర్ లోనే ఉంటున్నాం. అంటే నిన్న ఏం జరిగిపోయింది, 10 సంవత్సరాల కిందట ఏం జరిగిపోయింది అనే దాంట్లో ఎక్కువ ఉంటున్నాం. ఆర్ నెక్స్ట్ ఓకే రేపు నేను ఇది చెయ్యాలి, 10 years తర్వాత నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇదంతా చెయ్యాలి అని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు వరకు ఉన్న మన మైండ్ స్థితి ఏంటంటే అదే. అలా కాకుండా ప్రస్తుత అట్లీస్ట్ ఇప్పటికైనా మారండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఎక్కువ ప్రెజెంట్ మూమెంట్లో ఉండి బ్రీఫ్గా ఎప్పుడన్నా కావలసినప్పుడు ఫ్యూచర్లో ఒక స్టెప్ ఇట్లా, పాస్ట్లో ఒక స్టెప్ ఇట్లా, అట్లా వెళ్ళి రండి. మొత్తం ఆ సినారియోని మార్చుకోండి. ఇదివరకట్లాగా ఎప్పుడైతే ఎక్కువ సమయం పాస్ట్లో ఫ్యూచర్లో గడిపారో అలా కాకుండా యూ స్పెండ్ మోస్ట్ ఆఫ్ యూర్ టైమ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. ఈ ప్రస్తుత క్షణంలో ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎప్పుడన్నా ఒక బ్రీఫ్ విజిట్ అట్లా పాస్ట్కి ఫ్యూచర్లోకి. అది ఎప్పుడు పాస్ట్లో దీనికి సంబంధించింది ఏదో పాస్ట్లో జరిగింది, అక్కడ నేను ఒక లెసన్ నేర్చుకున్నాను, ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దట్ లెసన్ నౌ అని అంతవరకు ఒక బ్రీఫ్ విజిట్ చేసి ఓకే వీడి వల్ల నేను 5 years ago నేను మోసపోయాను, ఇలాంటి సిచ్యువేషనే జరిగింది, మళ్ళీ అక్కడ నేను నేర్చుకున్నాను, అది నేను మళ్ళీ ఇప్పుడు జరగనివ్వను అని ఒక బ్రీఫ్ విజిట్. మళ్ళీ అక్కడే కూర్చుని ఓహో అదంతా మళ్ళీ రీలీవ్ చేయాల్సిన పని లేదు. మళ్ళీ ఆ 5 yearsకి వెళ్ళిపోయి అదంతా డ్రామా అంతా మైండ్లో ఆ మెంటల్ మూవీ క్రియేట్ చేసుకోవాల్సిన పని లేదు. నేర్చుకున్నాను కదా, అది ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను అంతే. ఇక్కడ ఉన్నది మళ్ళీ ఫ్యూచర్లో ఇంకొకటి ఏదో ఒక చిన్న ప్లాన్, నేను ఒక 5 yearsకి ఇది చేయాలి అని ఒక ప్లాన్ చేయటం, ఇక్కడికి వచ్చేసేయటం. అట్లా బ్రీఫ్ విజిట్స్ చేయమంటున్నారు. సో దట్ యూ కెన్ స్టే మోస్ట్ ఆఫ్ ఇట్ ఇన్ ద ప్రెజెంట్ టైం. సో ఆల్వేస్ సే ఎస్ టు ద ప్రెజెంట్ మూమెంట్. ఎస్ అంతే. ఎప్పుడు మనకి మైండ్ అటు ఇటు వెళ్తుందో దాన్ని దగ్గరికి ఇక్కడికి తీసుకొచ్చేసి సే ఎస్ టు ద లైఫ్. ఆ లైఫ్ అనేది మనకి ఈ ప్రస్తుత క్షణంలో ఉంది. పాస్ట్ చచ్చిపోయింది, ఫ్యూచర్ మనకి ఏంటో తెలీదు. నీకు లైఫ్ ఏది, ఆ ఉనికి, ఆ అవేర్నెస్, ఆ చైతన్యం అంతా ఉన్నది ప్రస్తుత క్షణమే. వాట్ కుడ్ బి మోర్ ఫ్యూటైల్, మోర్ ఇన్సేన్ దాన్ టు క్రియేట్ ఇన్నర్ రెసిస్టెన్స్ టు సంథింగ్ దట్ ఆల్రెడీ ఈజ్. అది ఎంత దారుణమైన పని ప్రస్తుత క్షణంలో లేకుండా, అదొక పిచ్చి పని దానికి రెసిస్టెన్స్ చూపించడం అనేది. What could be more insane than to oppose life itself, which is now and always now. మనకున్న ఈ ప్రస్తుత క్షణం అనే ఆ క్రియేటివ్, ఆ చైతన్యానికి మనం నో చెప్తున్నాం. ఎప్పుడైతే మనం ఇక్కడ ఉండను, ఫ్యూచర్లోకి పాస్ట్లోకి వెళ్ళిపోతున్నాను ఎప్పుడంటే అదొక మనం చేసే ఒక గొప్ప పిచ్చి పని అని చెప్తున్నారు. అక్కడే లైఫ్ ఉంది. మన క్రియేటివ్ పొటెన్షియల్ అంతా, మనం ఏం చేయాలనుకుంటున్నామో చేసే మన శక్తి అంతా ఈ ప్రెజెంట్ మూమెంట్లో, ఈ క్షణంలో ఉంది. దాన్ని పూర్తిగా అనుభవించండి అని చెప్తున్నారు. సరెండర్ టు వాట్ ఈజ్, సే ఎస్ టు లైఫ్. జస్ట్ సరెండర్. ఏదైనా సరే, మంచి కానీ చెడు కానీ అన్నిటికీ సరెండర్ అయ్యి ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసి ఈ క్షణంలోనే ఉండండి. అండ్ సీ హౌ లైఫ్ సడన్లీ స్టార్ట్స్ వర్కింగ్ ఫర్ యూ రాదర్ దాన్ అగెయిన్స్ట్ యూ. అది అట్లా చేయటం ఎప్పుడైతే మనం ఈ ప్రస్తుత క్షణంలో ఉండటం మొదలు పెడతామో లైఫ్ అంతా మారిపోతుంది. ఎందుకంటే వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీస్. నా సృష్టికి, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని చెప్పుకునే ఒక స్టేట్మెంట్కి ఇదే ఆయన చెప్పేది. ఎందుకంటే ఆ క్రియేటివ్ పొటెన్షియల్ ఈ మూమెంట్లో ఉంది.
సో జస్ట్ కమ్ బ్యాక్ టు ఇట్. అప్పుడు లైఫ్ అనేది మనకు అనుకూలంగా, ఇప్పటి వరకు లైఫ్ అంతా వ్యతిరేకంగా ఉంది. నా ఇంట్లో సిట్యుయేషన్ నాకు నచ్చినట్టు జరగట్లేదు. వర్క్‌లో నాకు నచ్చినట్టు జరగట్లేదు. చుట్టుపక్కల అందరూ ఎందుకో నన్ను హేట్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. నా ఫైనాన్సెస్ నాకు నచ్చినట్టు జరగట్లేదు. అన్నీ తీసుకొచ్చి ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండండి. ఎప్పుడైతే మీరు ఈ స్థితిలో, ఈ చైతన్యంతో కనెక్టెడ్‌గా ఉంటారో, అక్కడి నుంచి మీ లైఫ్ టర్న్ అవ్వటం మొదలవుతుంది. అంటే ఏంటి, మనం కళ్ళు తెరుసుకొని యోగ నిద్ర స్టేట్‌లో ఉంటున్నాము. అంటే ఈ ఆలోచన రాహిత్య స్థితిలో యోగ నిద్ర అంటే కళ్ళు తెరుసుకొని మనం విష్ణుమూర్తిలాగా ఉంటున్నాము. ఒక విష్ణుమూర్తి అందుకే ఆయన ఎంత యుగాల కొద్దీ యోగ నిద్రలో ఉంటారు కాబట్టి ఆయన ఒక్క ఆలోచనతోనే సృష్టి రచన చేయగలరు. మొత్తం సృష్టి అంతా క్రియేట్ చేసేది ఒక్క ఆలోచన. ఆ ఆలోచనకి అంత యోగ నిద్రలో యుగాల కొద్దీ ఉంటారు కాబట్టే ఆ ఒక్క ఆలోచనకి అంత శక్తిగా ప్రతీదీ ఒక డిసిప్లిన్‌లో నడుస్తుంది. ఎక్కడ పాయింట్ ఔట్ చేయటానికి లేకుండా ఫ్లాలెస్‌గా ఉండేది. ఎందుకంటే అంత క్రియేటివ్ పొటెన్షియల్‌తో ఆలోచన వస్తుంది కాబట్టి. ఆ శక్తి మనకి ఇవ్వబడింది. మనకి ఉంది. దాన్ని మనం వాడుకోవట్లేదు. సో వాట్ వి హావ్ టు డూ ఈస్ ప్రాక్టీస్ బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ మొమెంట్. ఈ ప్రస్తుత క్షణంలో ఉండటం అలవాటు చేసుకొని ప్రాక్టీస్ చేసి ఆ క్రియేటివ్ పొటెన్షియల్ అనేది మనలో నుంచి బయటకొచ్చినప్పుడు మన స్థితిని మనమే మార్చుకోగలం. ఇప్పటి వరకు వ్యతిరేకంగా జరిగేయన్నీ కూడా మనకి అనుకూలంగా జరగటం మొదలవుతాయి. అది ఈరోజు మన సెషన్. దీంతో నేను ఎండ్ చేస్తున్నాను. సో ఐ యామ్ గోయింగ్ టు స్టాప్ ద రికార్డింగ్.